యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో యొక్క గృహప్రవేశం జరిపించబడింది. అది కూడా సహోదరుడు ప్రభుకుమార్ గారు గృహప్రవేశం యొక్క కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. ప్రభుకుమార్ గారు పడ్డ బాధలు, కష్టాలు ఓ పెద్ద చరిత్ర రాయి, అవునగా? అవునండి. కానీ దేవుడి దయ వల్ల ఈ రోజున మరి ఈ యొక్క గృహాన్ని వచ్చి మేమందరం కలిసి ఇట్లా ఆరాధనలో కూడుకోవడం అనేది దేవుని యొక్క సంకల్పమని నేను నమ్ముతున్నాను. మొట్టమొదటిగా మరి మా పెద్దక్క గారికి, బావగారికి, వారి యొక్క పిల్లలకు, అల్లుళ్ళు, మనవరాలు, మా అరిషిని ఏది అసలు ఆమె ఇల్లు వానరేమో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన యొక్క తరుణంలో ఒక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగాలు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే 3వ వచనంలో, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఆయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. అనగా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క గృహం నిర్మించబడింది. ఈ గృహాన్ని ఏ విధంగా మన్నే యేసుపాదం గారు, సదాలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు నిర్మించుకున్నారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూలోకములో తన ఇల్లుని కట్టాడు. అదేంటంటే ఆయన యొక్క సంఘం. ఆయన యొక్క సంఘం. ఆ సంఘము కట్టడానికి తండ్రి అయిన దేవుడు అది సంకల్పం అన్నమాట. ఆయన దీన్ని కట్టించి మన గృహంలో నివసించడానికి ఎలాగా గృహం కట్టుకుంటున్నామో, పరిశుద్ధులు నివసించడానికి సంఘం అనేది దేవుని చేత నిర్ణయించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత అది స్థాపించబడి కట్టబడుతున్నది. ఈ యొక్క కట్టడంలో మనం అందరం కూడా ఎలా ఉన్నాం అంటే సజీవమైన రాళ్ళు అయి ఉన్నాం. ఇప్పుడు ఈ గృహం ఉంది, ఒక్కొక్క రాయి పేర్చితేనే ఈ గృహము నిలబడింది. అదేవిధంగా స్తంభాలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ యొక్క సజీవమైనటువంటి దేవుని యొక్క సంఘంలో ఆయన కొంతమందిని పెద్దలుగాను, పరిచారకులుగాను, స్వార్థికులుగాను చేసి ఈ సేవా పరిచయం జరిగిస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. ఆ ఇంట్లో మనం ఉన్నందుకు సంతోషపడాలి. ఏ ఇల్లు అది? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యం, అనగా సంఘం, దేవుని యొక్క రాజ్యం. ఎందుకంటే ఈ గృహాలు, మేడలు, నిత్యలు, పెద్ద పెద్ద ఏం కట్టుకున్నా దీనికంటూ ఒక పీరియడ్ ఉంటుంది, ఒక డ్యూరేషన్ అనేది ఉంటుంది, ఒక కాలం ఉంటుంది, ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. కానీ పంచభూతాలు లయమైపోయినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘము లయమయ్యే అవకాశం లేదు. కనుక దానిలో ఉండడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఈ గృహప్రవేశం గురించి మనం ఆలోచించినట్లయితే 118వ దావీదు కీర్తనలో ఏమని చెప్పబడుతుంది అంటే 118వ కీర్తన 12వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు కలరాయి ఆయన, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి ఆనందించుదాము. అంటే ఈ యొక్క మళ్ళా ఇంకొక వాక్యం ఏం చెప్తున్నాడంటే 20వ వచనంలో, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించారు. ఇప్పుడు ఈ యొక్క గృహం గురించి ఆలోచిస్తే ఈ గృహానికి పునాది రాయి వేయటం మొదలుకొని ఎప్పటి వరకు ఈ గృహం నిర్మించడానికి దేవుడు తోడై ఉన్నాడు. అందుకని మనం లోపలికి వచ్చేటప్పుడు ఏంటంటే ఇది యెహోవా
గుమ్మము, దీనిలో ప్రవేశించేవారు ధన్యులనుంది. 28వ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఏముందంటే, లోపలికి వచ్చినప్పుడు మీరు దీవించబడుదురు, ఎలుపటికి వెళ్ళినప్పుడు దీవించబడుదురు. అలాగా ప్రతి పరిస్థితిలో మనం దీవించబడాలి. లేకపోతే మనం ఎలా దీవించబడాలని దేవుడు నిర్ణయించాడంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో 27, 28 వచనాలు చూసినట్లయితే, మీరు ఫలించి చదవండి వచనాలు 27, 28. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాలు. ఆదికాండము 1వ అధ్యాయం. దేవుడు తన స్వరూపమందు నరులు సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది అంటే దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో పరుచుకుని అన్నాడు. ఎలా అన్నాడంటే, దేవుడు వారిని ఆశీర్వించాడు. అంటే ఆనాడు దేవుడు సృష్టించినటువంటి ఆదాము అవను ఆశీర్వించాడు. ఎలా ఆశీర్వించాడంటే, వారిని మీరు ఫలించాలి. ఏం చేయాలండి? ఫలించాలి. తర్వాత ఏం ఇవ్వాలి? అభివృద్ధి పొందాలి. తర్వాత విస్తరించాలి. తర్వాత భూమిని నిండించాలి. విస్తరించడంలో కార్యక్రమం ఇది. మరి వీళ్ళు ఎక్కడ పుట్టారు? మా బావగారు అంతే కదా, మానికొండలో పుట్టి గన్నవరంలో ఉంటూ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. అంటే అర్థమైంది, విస్తరించారు ఇక్కడికి. ఏంటి ఇది? రాబోయే రోజుల్లో వీరి ద్వారా ఇక్కడ స్వార్థ సేవ కూడా విస్తరించాలి. అంటే దేవుడు విస్తరించమన్నాడు, ఫలింపు చేయమన్నాడు, తర్వాత అభివృద్ధి అవ్వమన్నాడు. అభివృద్ధి పదానికి ఇదొక నాంది. కనుక వీరు పడిన కష్టాన్ని దేవుడు ఆశ్రయించి ఆనాడు అవ్వాలను ఆశ్రయించినట్లుగానే ఆ ఆశీర్వాదకరమైన ఇది ఏర్పడింది. తర్వాత ఇకపోతే అబ్రహాము ద్వారా, అంటే నువ్వు తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో వ్యాప్తి చెందుతావని అబ్రహాము చెప్పినట్టుగానే అబ్రహాము సంతానముగా ఉన్నటువంటి మనము ఈ విధంగా విస్తరింపబడంలో ఇదొక భాగమైంది. ఇలాంటి భాగంలో దేవుడు మనం వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, ఇక ముందు రాబోయే రోజుల్లో మా అక్కగారు, బావగారు, వాళ్ళ పిల్లలు దేవుని రాజ్య వ్యాప్తిలో ఈ బ్రహ్మము ఎక్కువగా ఉపయోగపడాలని, దైవ సన్నిధిలో వీరు జీవిస్తూ దేవునికి మహిమకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, దేవుని రాజ్యంలో గొప్ప సాధనముగా వాడబడాలని దేవుని నామాన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుకుంటూ, వారికి ఈ యొక్క ఆశీర్వాద కార్యక్రమాల్లో ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమం ప్రకారంగా వారికి కూడా ఆశీర్వాదాలు అందిస్తూ, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సోదరులకి వందనాలు తెలియజేస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను కూడా హెచ్చరించుకుంటూ దేవుని స్థితిలో నడవాలని తెలియజేస్తున్నాను. దేవుడు తన వాక్యం మనలో ఫలించాను కాక. మీ అందరికీ వందనాలండి. సహోదరులు సువర్ణ రాజు గారికి స్థానిక సంఘం తరఫున, ఈ కుటుంబం తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. వారు చేస్తున్నటువంటి సేవ ఇంకా వర్ధిల్లాలని, వారి కుటుంబం అంతా ఇంకా విస్తరించాలని, అన్ని విషయాల్లో ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాం.